హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో అవినాష్ ఇంగ్లీష్తో అందరికీ పిచ్చెక్కిస్తున్నాడు అని చెప్పవచ్చు. తేజ లవ్ స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తూ నబిల్, అలాగే రోహిణి, గౌతమ్ ప్రేరణలతో పిచ్చిగా మాట్లాడుతుండడంతో వారందరూ కూడా అవినాష్ చెప్పేది వినకుండా అక్కడి నుంచి సైడ్ అయి వెళ్ళిపోతున్నారు. అయినా కూడా అవినాష్ ఏమాత్రం కాన్ఫిడెన్స్ని తగ్గించుకోకుండా ప్రేరణ వద్దకు వెళ్ళి ప్రేరణ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తున్నా కూడా ప్రేరణ వద్ద ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టుగా చాలా బాగా యాక్టివ్ చేస్తూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతున్నాడు. ఇక ఆ తర్వాత గౌతమ్ కాసేపు రోహిణితో ఓ ఆట అయితే ఆడుకున్నాడు. అది ఏమిటి అంటే, గౌతమ్, నేను నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను రోహిణి, అందరూ ఉన్నారు కాబట్టి ఎప్పుడూ చెప్పలేకపోయాను, ఇప్పుడు ఆ మాట నేను చెప్పాలనుకుంటున్నాను అంటూ రోహిణితో కొంచెం రొమాన్స్గా మాట్లాడాలి అని అనుకుంటున్నట్టుగా చెప్తూ మధ్యలో ఒక్కసారిగా ఈ ఇంట్లో ఉన్న అందరూ కూడా మా అక్కలు, మా చెల్లెళ్ళు అంటూ చెప్పడంతో మిగిలిన వారందరూ కూడా షాక్ అయ్యారు. అయితే మధ్యలో నబిల్ మాట్లాడుతూ, గౌతమ్, నామినేషన్ ప్రక్రియ ఏమైనా లేట్ అవుతుందని రోహిణిని నువ్వు నామినేట్ చేస్తున్నావా ఏంటి అంటూ కౌంటర్ అయితే ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా రోహిణి, అక్క ఎవర్రా, అక్క అసలుకి ఎవరు, నాకెవరు బ్రదర్స్ అవసరం లేదు అంటూ గౌతమ్ని పరిగెత్తించి కొట్టే ప్రయత్నం చేస్తుంటే అవినాష్, అరే మీ తమ్ముడిని అలా కొడతారా అంటే ఎవరికి తమ్ముడు, ఎవరు తమ్ముడు అంటూ రోహిణి రెచ్చిపోతుంది. ఇక ఇదిలా ఉంటే నామినేషన్ ప్రక్రియను బిగ్ బాస్ ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. చివరి నామినేషన్కి రంగం సిద్ధమైంది అంటూ అవినాష్ తప్ప మిగిలిన వారందరూ కూడా ఇప్పుడు ఆడియన్స్ నిర్ణయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరందరూ డైరెక్ట్గా నామినేట్ అయ్యారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఈ వారం అయితే అవినాష్ తప్ప మిగిలిన వారందరూ కూడా నామినేషన్స్లోకి రాబోతున్నారు కాబట్టి ఎవరి అభిమానులు వారికి ఓట్లు వేసి టాప్ 5లో ఉండేలా చూసుకోండి. ఎందుకు అంటే ఇది చివరి వారం. టాప్ 5 ముందు ఎలిమినేట్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సీజన్స్ చూసాం కాబట్టి ఉంటుంది. ఆ బాధని వర్ణనాతీతమని చెప్పవచ్చు. కాబట్టి ఎవరి అభిమానులు వారికి ఓట్లు వేపించి వారు టాప్ 5కి డిజర్వ్డ్ అని చూపించి టాప్ 5లో ఉండేలా చేసుకోండి. మరి మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.